కొన్నండి కాలంతో పాటు వాటి వాల్యూస్ పోతాయండి. ఇది ల్యాండ్‌లైను ఫోన్లు పోయినాయండి. దాని బదులు వేరే వచ్చేసినాయి. ఇది డిక్షనరీ అండి. 40 ఇయర్స్ నుంచి దాచిపెట్టాను. పట్టుకుంటేనే చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోతుందండి. మా పిల్లలకి హోంవర్క్ చెప్పించేటప్పుడు నేను తెలుగు మీడియం చదవటం వల్ల అదేదో మీనింగ్ తెలుసుకుని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేదాన్ని. ఇప్పుడు ఇవన్నీ అన్నీ ఫోన్లో వచ్చేసినాయండి. ఫోన్లో రావడం వల్ల వీళ్ళు ఎవరు ఈ డిక్షనరీ ఎవరికి ఉపయోగపడదు. మాకు అంత అవసరం లేదు. పట్టుకుంటే పొడి పొడిగా రాలిపోతుందండి. ఎందుకండి ఇక పారేద్దామని. ఇదండి ల్యాండ్లైన్ కూడా ఏదో అండి ఇప్పుడు వాడేవాళ్ళం. ఇప్పుడు ఏదో స్మార్ట్ ఫోన్ లాగా చిన్నది ఏదో వస్తుందండి. చిన్నది మరీను ఎంత అండి ఈ సైజులో వస్తుంది. చిన్నది ఒక రిమోట్ లాగా వస్తుంది. అది ఏర్పాటు చేసి గోడకు ఫిట్ చేశారు. కొన్నండి కాలంతో పాటు ఒకప్పుడు అవి ఎంతో వాల్యుబుల్. మనం ఎంతో అపూర్వంగా రోజు క్లాత్తో తుడిచి దానిపైన క్లాత్ వేసి ల్యాండ్లైన్ అంటే హాల్లో ఉంటే పెద్ద గొప్ప అండి. మాకు ల్యాండ్లైన్ వచ్చేసరికి పెళ్ళైన 10-15 ఏళ్ళ తర్వాత మేము పెట్టించుకున్నాం. అంటే 90స్లో ల్యాండ్లైన్ అండి. మా రోడ్లో ఒకరికి ఇద్దరికి ఉండేది. పక్కింట్లో మలయాళ పయ్యనికి ఆ రోడ్ చివర సినిమా యాక్టర్ సోహన్ బాబు గారికి తప్పితే మా ఎవరికి ల్యాండ్లైన్ ఉండేది కాదు. తర్వాత ఇప్పుడు పిల్లలకి పెద్దోళ్ళకి ఇంట్లో 5-6 సెల్ ఫోన్లు అండి. ల్యాండ్లైన్ ఒక కాల్ కూడా రావటం లేదు ఈ మధ్య. దానికి ఏదో చిన్న నెల ఏదో 100-150 మాత్రం కడుతున్నాము. ఏదో 1-6 వస్తుందండి. ఎప్పుడైనా సెల్లు ఛార్జ్ అయిపోతే ఎవరైనా చేస్తే అదే. కాలంతో పాటు అండి వాటికి వాల్యూ కూడా తగ్గిపోతుందండి. నేను ఈ బుక్ ఇప్పుడు దాచానండి. చక్కగా ఇది చూసారా, మా పిల్లలు పెన్సిల్ చెక్కుకున్నవి కూడా దాచుకున్నారు. ఒక ఓడి ఎత్తుకండి, ఆ ఓడిని బట్టి ఆ స్పెల్లింగ్ ఎత్తుకుని దాని మీనింగ్ చదువుకుని తెలుగు అండి, ఇంగ్లీషు తెలుగు డిక్షనరీ దానికి ఎంతో అపురూపంగా చూసుకున్నా. ఇది పారేయాల్సి వస్తుందండి. ఇది ఎలా అండి, ఇదివండి ఇదివరకు నగలు డబ్బాలో పెట్టుకోవడం అలవాటు అండి. డబ్బాలో పెట్టకూడదు అంటండి. బనీన్ క్లాత్లో పెట్టాలంట, లేదా ప్లాస్టిక్ కవర్లో పెట్టాలంటే. ఇలాంటివన్నీ వేస్ట్ అండి. షాప్ నుంచి రాగానే బనీన్ క్లాత్లో పెట్టుకోవడం లేదా కవర్లో పెట్టుకుంటే సేఫ్టీ. ఎందుకంటే అవసరం లేని వాటిని డిస్పోజ్ చేద్దాం. మా పిల్లోడు సామాన్ ఎక్కువైపోయింది, ఇవన్నీ తీసేద్దామని చూస్తున్నానండి. ఏంటో బుక్ బారే బుద్ధి ఎట్లేదు కానండి, తుక్కు అయిపోయింది.